తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ క్రోధం తెచ్చుకోవడం అంటాడు. క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు, పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుందమ్మా ఇది. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశులని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చిన ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు, రవి. అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది కొంత గ్రోత్ ఉంటుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. రైట్. సో ముందుగా ఉగాది పంచాంగ శ్రవణం స్టార్ట్ చేయాలంటే మేషరాశితోనే స్టార్ట్ చేద్దాం గురుగారు. మరి మేషరాశి వారికి ఆదాయం కానివ్వండి, మరి రాజపూజ్యం కానివ్వండి, అవమానం కానివ్వండి, అండ్ అలాగే ఇన్కమ్ కూడా ఎట్లా ఉందో తెలుసుకుందాం. వీళ్ళకి ఆదాయం 2 అంటే మనం ఏ పంచాంగం తీసుకున్నా అందరూ చూసేది ఇదే. ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది. ఆదాయం 2, వ్యయం 14గా ఉంది వీళ్ళకి. అని భయపడాల్సిన పని లేదు. నేనేమంటానంటే ఈ లెక్కలు చూసి భయపడకండి. మీ జన్మజాతకంలో మహాదశ నడుస్తుంది, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ధనాన్ని ఇచ్చే మహాదశ నడుస్తే ఇక్కడ 2 కాదు కదా, 1 చూపించినా మీకు ఏమీ నష్టమే ఉండదు. కాబట్టి 2, 14 ఉన్నంత మాత్రం భయపడాల్సిన పని లేదు. దీన్ని మనం పెంచుకోవచ్చు. ఎలా అంటే ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది. కాబట్టి వ్యయాన్ని తగ్గించుకోవాలి. మేషం వారికి 12వ స్థానంలో అధిక గ్రహాలతోనే ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ వ్యయము ఇంట్లో పెట్టే ప్రతి ఖర్చు మీరు పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, వ్యయం అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. 12వ స్థానంలో అధిక గ్రహాలతో ప్రారంభమవుతుంది మీకు సంవత్సరం.
కాబట్టి కాస్త విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇస్తుంది 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉండడం వల్ల. మరి వ్యయం తగ్గాలంటే ఏం చేయాలి అంటే, మీకు 12లో ఉండే అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడం, గోవులకి బెల్లము ఇట్లాంటి పదార్థాలు తినిపించడం. సహజంగానే మేషం వరకు ఏలినాటి శని ప్రారంభం కూడా అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అదొకటి. ఫారెన్కి వెళ్ళే అవకాశం ఉంది అని అంటే దానికి అర్థం ఖర్చు కూడా ఉన్నట్టే కదా గురుగారు. దాన్ని ఆ రకంగా కూడా చూసుకోవచ్చా? ఇప్పుడు నెగిటివ్ సెన్స్ లోనే అమ్మో అనుకోకుండా. అవునమ్మా, ఫారెన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తారు, చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అదొకటి. ఇక మీకు ఆదాయం పెరగాలి అంటే ఎప్పుడైనా సరే 2వ అధిపతి వీళ్ళకి శుక్రుడు అవుతాడు. శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఇక అదేవిధంగా రాజ్యపూజ అవమానం కనుక తీసుకుంటే 5, 7గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 5 ఉంటే మనల్ని ఎప్పుడు తప్పుపడదామని చూసే వాళ్ళ సంఖ్య 7గా ఉంది. కాబట్టి ఏంటంటే 5, 7 అంటే ఏమిటి, మీకు మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య కొంచెం 2 పాళ్ళు తక్కువగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా రాజ్యపూజ్యం ఎలా వస్తుందంటే, మన దశమస్థానం బలంగా ఉంటే రాజ్యపూజ్యం అనేటువంటిది మనకు వస్తుంది. అంటే ఏంటి, దశమాధిపతి మేషం వారికి శని అంటే కాస్త వీళ్ళకి ఎట్లాగో ఏలినాటి శని కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః చేయడం మంచిది. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. మనం ఇప్పుడు లలితా సహస్రనామాల్లో ఉంటుంది ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః. మరి అవమానం తగ్గాలి అంటే విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి. ఇది ప్రధానంగా చేయాలి. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం గురువు 3లోకి వెళ్తున్నాడు కాబట్టి, 2లో ఉండే గురువు 3లోకి వెళ్తున్నాడు కాబట్టి కొన్ని కొత్త కమ్యూనికేషన్స్, కొత్త పరిచయాలు కానివ్వండి, కొత్త అగ్రిమెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటికి బాగుంటుంది. అది మెయిన్గా చూసుకోవాలి. ఇక వీళ్ళకి మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గృహయోగం ఉందా లేదా అని చెప్పి చూసుకున్నట్లయితే కొత్త గృహాలు కొనుక్కోవడము, కొత్త స్థలం కొనుక్కోవడం లాంటివి చేస్తారు మేషరాశి వారు. కాకపోతే 6వ నెల వరకు, 6వ నెల ఎండింగ్ వరకు అప్పులు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇవ్వడం తీసుకోవడం 2 కూడా. అయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం కుజుడు నీచంలో ఉంటున్నాడు ఒక 2 నెలల పాటు. ఏప్రిల్, మే మాసాల్లో కొంచెం నీచంలో ఉంటాడు కుజుడు. సో ఈ ఏప్రిల్, మే మాసాల్లో ఈ 2 నెలలు కూడా కాస్త వీళ్ళు ఏదైనా సరే ల్యాండ్కి సంబంధించిన విషయంలోని డీల్స్ చేసేటప్పుడు ఆ ల్యాండ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఏదైనా దోషం ఉందా, వాస్తు దోషాలు ఉన్నాయా, లేనట్లయితే వాహనం మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళడం చేయకూడదు. కొంచెం ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంచెం రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. అది. ఇక ఉద్యోగరీత్యా జనరల్ గా కుజుడు నీచంలో ఉంటే మనకి ఎలాంటివి సింప్టమ్స్ కనిపిస్తుంటాయి? సర్వసాధారణంగా అమ్మ కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి, 4th హౌస్ కాబట్టి ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్స్ మీద చూసుకోవాలి ఒకటి. 4th స్థానం కాబట్టి వాహన సంబంధించిన విషయాల్లోని ఈ 2 విషయాలు మెయిన్గా చూసుకోవాలి. అది చంద్రస్థానం అయింది కాబట్టి తల్లిగారి ఆరోగ్య విషయంలో. ఇప్పుడు ఎలాగో అవమానం ఎక్కువ ఉంది కదా, వీళ్ళు అనవసరంగా వేరే వాటిలో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా కొంత అవమానం పడడం అనేది ఇస్తూ ఉంటాడు. అదే కుజుడికి గనక జపం చేసుకోవడము, కుజగ్రహానికి సంబంధించిన కందులు దానంగా ఇవ్వడము, ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వడం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే వీళ్ళకి అష్టమాధిపతి అంటే లగ్న అష్టమాధిపతి కొంచెం కుజుడు నీచంలో ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయంలో డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ 2 months కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే ఈ 4వ స్థానంలో ఉండే కుజుడు 7వ స్థానాన్ని చూస్తున్నాడు. అదొకటి. వీళ్ళు నిత్యము చేయవలసిన దేవతారాధన. జూన్ న్యాచురల్గా వీళ్ళు ఎప్పుడూ చేయవలసిన సూర్య నమస్కారాలు, కానీ జూన్ తర్వాత రెగ్యులర్గా గణపతి ఆరాధన చేయాలి. ఈ సంతానం కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయాల్లో జూన్ లోపలే తీసుకోవడం మంచిది. జూన్ తర్వాత ఏంటంటే కొంచెం సంతానం విషయంలో కొంచెం దూరంగా ఉండడం సంతానంతో, కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ జూన్ తర్వాత కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి అయితే మేషరాశి వారికి ఏలినాటి శని మంచిది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే మేషం వారికి ఏలినాటి శని చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అని అంటారు. ఎందుకంటే మన సీనియర్ ఎన్టీఆర్ కూడా అప్పుడే చెప్పాను ఆల్రెడీ, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. రైట్. సో జనరల్ ప్రికాషన్స్, జనరల్ రెమెడీస్ వీళ్ళకి ఇంకొకసారి లాస్ట్లో ఒకసారి గుర్తు చేద్దామా గురుగారు? జనరల్ అంటే ఏం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ సూర్య నమస్కారాలు, గణపతి ఆరాధన, మెయిన్గా ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకుంటే సరిపోతుంది. సో విన్నారు కదా, మేషరాశి వారు ఈ ఉగాది నుంచి గురుగారు చెప్పిన రెమెడీస్ ఒకవేళ ఫాలో అవుతూ చేసుకుంటే కనుక కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా గాడిలో పడే అవకాశం ఉంటుంది. గురుగారు, వృషభ రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది? ఆదాయము, వ్యయము, రాజపూజ్య అవమానం ముందుగా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే 11-5 ఉంది. అంటే ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం 5 తక్కువగా ఉంది. అదేవిధంగా రాజపూజ్య అవమానం మాత్రం రాజపూజ్యం 1,
అవమానం 3, అంటే అవమానించే వాళ్ళ సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది. ఆదాయ వ్యయాలు మాత్రం బాగున్నాయి కదా, బాగున్నాయి, డబల్. డబల్ ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జన్మజాతకంలో అంటే గోచారంలో కూడా వృషభ లగ్నాత్ 2వ స్థానంలో గురువు వస్తున్నాడు అలాగో మే 15 నుంచి. ఓకే. కాబట్టి లాభాధిపతి 2లోకి రావడం ఈ లగ్నానికి పాప అయినప్పటికీ కూడా లాభాధిపతి 2లో రావడం అనేది మంచిదే చెప్పాలంటే. ఎంతైనా న్యాచురల్గా గురువుకు ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఆయన కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ రాజ్యపూజ్యం అవమానం అనేటువంటిది ఎందుకు మరి ఇక్కడ ఇట్లా ఉంది అంటే, ఈ దశమాధిపతిని మనం రాజ్యపూజ్యం పెరగాలంటే దశమాధిపతి బాగుండాలంటే మనకి ఎవరైనా గౌరవం ఇవ్వాలంటే మనం చేసే పనిని బట్టే గౌరవం ఇస్తుంటారు. కాబట్టి ఈ శని యొక్క ప్రభావం లాభస్థానంలో ఉంటున్నాడు శని, అది కూడా మంచిదే చెప్పాలంటే. కాకపోతే రాహుతో ఉంటున్నాడు ఫస్ట్ 2 months. ఓకే. కాబట్టి కాస్త రాహు దశమంలో కూడా వెళ్తున్నాడు. కాబట్టి కాస్త దుర్గా ఆరాధన చేయడము, రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే కూడా వీళ్ళకి రాజ్యపూజ్యం పెరుగుతుంది. ఇక అవమానం విషయం కనుక చూసుకున్నట్లయితే చంద్రగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి అవమానాలు పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ 3వ స్థానం ఏదైతే ఉందో 3వ అధిపతి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏంటంటే ఈ 3వ స్థానము 3వ అధిపతి ఇది చూసుకున్నట్లయితే చంద్రగ్రహం కాస్త మెడిటేషన్స్ కాస్త చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఈ అవమానాలు తగ్గడం ఇవి కూడా జరుగుతాయి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళ జన్మజాతకంలో ప్రధానంగా 4వ స్థానం ఏదైతే ఉందో అంటే విద్యాస్థానము, ప్రాపర్టీ యోగం అనేటువంటి చూసుకున్నట్లయితే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే ఈ సంవత్సరంలో జూన్ లోపలే తీసుకోవాలమ్మా. ఓకే. జూన్ దాటిన తర్వాత తీసుకోకూడదు. ఎందుకంటే 4వ స్థానంలో కేతు వస్తున్నాడు. కేతు ఎప్పుడైనా 4వ స్థానంలో ఉన్నప్పుడు ఆ టైంలో తీసుకునే ప్రాపర్టీ ఏదో లిటిగేషన్స్ ఏర్పడము, అక్కడ ఏదైనా దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో జూన్ లోపలే ఇల్లు స్థలం మీద ఏదైనా సరే తీసేసుకోవడం మంచిది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు పర్టికులర్గా వీళ్ళకి 7వ అధిపతి అంటే సప్తమాధిపతి 3వ స్థానంలో నీచంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకోవడము, అదేవిధంగా వివాహ సంబంధించిన నిర్ణయాలు ఫస్ట్ 3 months అవాయిడ్ చేయడం మంచిది వీరికి. ఎందుకంటే ఈ సప్తమం అనేటువంటిది వివాహ స్థానం. ఈ వృషభ లగ్నం నుంచి సప్తమాధిపతి కుజుడు నీచంలో పడుతున్నాడు అండ్ 12వ అధిపతి కూడా నీచంలో ఉంటున్నాడు. వివాహము, వివాహ జీవితం ఈ 2 విషయాల్లోని మొదటి 3 నెలలు వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అది వెళ్ళి అంటే ఇప్పుడు ఒక వివాహ సంబంధం తొందరపడి చాలామంది ఏం చేస్తుంటారంటే చాలా చూసేసాం విసిగిపోయి ఏదోడు కానివ్వండి అంటారు. అక్కడే వాళ్ళు రాంగ్ స్టెప్ పడుతుంది. అందులో పర్టికులర్గా ఈ 7th లార్డ్ ఎవరికైనా నీచంలో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మరింత డ్రాస్టిక్ ఇబ్బందులు పడతారు. లైఫ్కి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఒక జీవిత భాగస్వామి మంచి జీవిత భాగస్వామి వస్తే లైఫ్ బాగుంటుందమ్మా. మంచి జీవిత భాగస్వామి రాకపోతే ఇబ్బంది పడతారు. అట్లాగే 3వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో ఈ 3వ స్థాన కుజుడు ఏమవుతుందంటే ఈ మీరు ఇచ్చిపుచ్చుకోవడాలు అగ్రిమెంట్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో తెలియని చిన్న ఘర్షణలు పడడము ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటుంటాయి. అది మెయిన్గా చూసుకోవాలి. అలాగే రాజకీయ నాయకులు జూన్ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమంలో కేతువు కదా. రాజకీయ నాయకులు కానివ్వండి, కొంచెం సంతానం కోసం ఐవీఎఫ్లు ఐయుఐలు చేయించుకునేవారు కానివ్వండి, ఈ ఒక అంశంలో కొంత జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే. అది లైక్ వెళ్ళొద్దా ఆప్షన్కి ఇప్పుడు గురుగారు? టైం వెళ్ళకపోవడమే మంచిది. వెళ్ళకపోవడమే మంచిది. జూన్ తర్వాతే వెళ్ళడం మంచిది. ఈ ఆల్రెడీ ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నారు, వీళ్ళకి ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. సహజంగా వీళ్ళు ఏంటంటే పంచమంలో కేతు ఉన్నందుకు జూన్ వరకు గణపతి ఆరాధన చేయడము రెగ్యులర్గా వీళ్ళు చేసుకోవాల్సింది మాత్రం విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఎంత విష్ణు సహస్రనామాలు ఆరాధన చేస్తే అంత బాగుంటుంది. అది కాకుండా వీళ్ళకి షష్టగ్రహ కూటమి 11వ స్థానంలో ఏర్పడింది కాబట్టి వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా వస్తాయి వీరికి. దానికి ఏం ప్రాబ్లం లేదు. కలిసి వస్తుంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు నీచబడి ఉంటున్నాడు కాబట్టి కొన్ని షేర్ మార్కెట్ అని ఇట్లాంటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు. బుధుడు సహజంగానే షేర్ మార్కెట్కి కారకుడు. ఇప్పుడు మనకి కొత్త సంవత్సరంలో కూడా ఏంటంటే షేర్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అవుతాయి బాగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో. కాకపోతే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం మన క్రోధినామ సంవత్సరం. ఆ క్రోధాలు ఈ గొడవలు ఎక్కువ ఉండవు, గొడవలు తగ్గుతాయి కానీ ఇవి మాత్రం కాస్త యూనివర్సల్గా పెరుగుతాయి. ఈ షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఆర్థిక మాంద్యాలు ఇవి పెరుగుతుంటాయి బుధుడు నీచం వల్ల మెయిన్గా అక్కడ. అది బట్ ఓవరాల్గా వీళ్ళకి చూసుకుంటే అన్ని రకాల లాభాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే ఎంత విష్ణువుని ఆరాధిస్తూ ఉంటే మొదటి నెల కొంచెం మొదటి 1-2 నెలలు మనకి పంచమంలో కేతు ఉండడము, బుధుడు నీచపడ్డము, ఇదేంటంటే పర్టికులర్గా రాజకీయ నాయకులకి, గర్భవతులకి,
ఈ ఏదైనా ఒక ప్లానింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే. సో వీళ్ళు ఇన్ జనరల్గా అందరూ పాటించవలసిన రెమెడీస్ విష్ణు సహస్రనామాలు. విష్ణు సహస్రనామాలు అండ్ కందులు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి. ఓకే. గోవులకి గోంగూర క్యారెట్స్ తినిపిస్తుండాలి. ఓకే. ఇట్లాంటివి చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. ఓం నమో నారాయణాయ అనే మంత్రము, ఓం గణాధిపతయే నమః అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది వీరికి. రైట్. సో శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో గురుగారు చెప్పారు. అలాగే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఉన్న డిస్టర్బెన్సెస్ కూడా అంత సునాయాసంగానే దాటేసేయవచ్చు అని కూడా చెప్తున్నారు. గురుగారు, మిథున రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? అంటే వారి ఆదాయం, వ్యయం కానివ్వండి, రాజపూజ్యం, అవమానం కానివ్వండి ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందో తెలియజేస్తారా? ఒకటేనమ్మా, విశ్వవసునామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయం వచ్చేసి 14, వ్యయం 2, అంటే బ్యాలెన్స్ చక్కగా ఉంది వీళ్ళకి, ఎస్, మిథునం వారికి. అలాగే రాజ్యపూజ్యం అవమానం కనుక తీసుకుంటే 4, 3గా ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 అయితే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 3 ఉంది. కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని ఏమీ లేదు ఇక్కడ. అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా రాశి నుంచి గ్రహాల స్థితిని కూడా గమనించుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మిథున రాశిలో కుజుడు ఉన్నాడు, 6వ అధిపతి. ఉన్నప్పుడు కొంచెం అప్పుల వల్ల కానీ, అన్నదమ్ములతో కానీ, లేకపోతే కొన్ని అనవసరమైన గొడవల్లోకి ఎంటర్ అవడం వల్ల కానీ ఇబ్బందిని ఇస్తూ ఉంటాడు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఓకే. మరొక విషయం ఏంటంటే, మరి ఎప్పటి వరకు అంటే మొదటి 2 నెలలు మాత్రం ఈ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మొదటి 2 నెలలు రాశిలో ఉండి దాని తర్వాత ధనస్థానంలోకి వెళ్ళి ఏదైనా జూన్ ఎండింగ్ వరకు అప్పుల ద్వారా ఎవరికైనా మనీ ఇవ్వడం, ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అగ్రెసివ్ని తెచ్చుకోకూడదు. కుజుడు లగ్నంలో కుజుడినప్పుడు ఏమవుతుందంటే కొంచెం కోప స్వభావం అదే వస్తూ ఉంటుంది చూసుకున్నట్లయితే. అర్థమైందమ్మా. సో ఈజీగా ఎవరైనా పోక్ చేస్తే రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కామ్ గా ముందే తెలుసుకొని ఉండాలి. అది. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 4వ స్థానంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి మొదటి 3 నెలలు అంటే లగ్నంలో కుజుడున్నాడు, 2లో కుజుడు వెళ్తున్నాడు భూమికి కారకుడు, 4లో కేతు ఉన్నందుకు ల్యాండ్స్, ఏదైనా కొత్త కోర్సెస్ చేసేటువంటి విషయాల్లోని 6th మంత్ ఎండింగ్ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే. 6th మంత్ తర్వాత 3వ స్థానంలో 2 గ్రహాలు వచ్చి కలుస్తాయి. అంటే ఏంటి, కుజుడు కేతు 2 ఉంటాయి. ఆ టైంలో గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన అగ్రిమెంట్స్ ఏమైనా చేసే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ సహజంగానే లగ్నంలో వీళ్ళకి గురువు కూడా మనకి ఫిబ్రవరి 15 నుంచి లగ్నంలో ఎప్పుడైతే గురువు వస్తాడో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. ఒకటి, ఉద్యోగాలు మారుతారు. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఇవి వీళ్ళకి బలంగా ఉన్నాయి చెప్పాలంటే. ఓకే. సో మ్యారేజ్ విషయంలో కానివ్వండి, పొలిటికల్ గా కానివ్వండి ఎలా ఉంటుంది గురుగారు? మ్యారేజ్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే అమ్మ, కొంత బంధువర్గం వారితో కొంత మ్యారేజ్ సంబంధాలు కుదురుతాయి చెప్పాలంటే. కాకపోతే కాస్త అవతల అంటే ఇప్పుడు వీళ్ళు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ అంటే అట్నుంచే సంబంధం రావడం, వాళ్ళు ఏంటి మీరు తొందరగా చెప్పండి అని కొంత ఒత్తిడి ఉంటుంది. ఇక పొలిటికల్ తీసుకుంటే పొలిటికల్ వాళ్ళకి బాగానే ఉందని చెప్పుకోవాలి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక జాబ్ కాకుండా 2 జాబ్స్ చేద్దామని ప్రయత్నం చేసేటువంటి వారికి షష్టగ్రహ కూటమి దశమంలో జరుగుతుంది కాబట్టి అటువంటి ఫలితాలు వస్తాయి వీళ్ళకి చెప్పాలంటే. సో వీళ్ళు ఇన్ జనరల్ గా ఎలాంటి రెమెడీస్ పాటించాలి గురుగారు? రెమెడీస్ అంటేనమ్మా, ఒకటే ఇక్కడ ఏంటంటే మనకి పంచమాధిపతికి సంబంధించిన రెమెడీస్ ఎవరైనా సరే చేస్తుండాలి. అయితే ఇక్కడ దశమంలో అష్టమాధిపతి వచ్చి ఉన్నందుకు ఈ జాబ్ సంబంధించిన విషయంలో పాజిటివ్ నెగిటివ్ 2 ఉన్నాయి. ఎందుకంటే రాహువు శని కలిసి ఉంటున్నారు అక్కడ. 2 పాపగ్రహాలు సహజంగా దశమ కేంద్రంలో ఉండడం చాలా మంచిది, అందులో ఎటువంటి డౌట్ లేదు. రెమెడియల్ పార్ట్లో తీసుకుంటే వీళ్ళు గోవుకి క్యారెట్స్, బెల్లము తినిపిస్తే దీని ప్రభావం నెగిటివ్ ఉండేది ఏదైతే ఉందో అది పోతుంది ఒకటి. రెండవది, శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడము ముఖ్యంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ లగ్నంలో కుజుడుండి చతుర్థ స్థానంలో కేతు ఉన్నందుకు వారాహి అష్టోత్తరాలు చేసుకోవడం చాలా మంచిది. సో హెల్త్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు వీళ్ళకి? హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మిథునం వారికి ఫస్ట్ మొదటి 2-3 నెలలు మాత్రం వేడి చేస్తుంటుందమ్మా. వేడి చేయడము, కొంచెం బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరికి. సో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఏరియా దేని మీద ఉందంటారు? అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము, ల్యాండ్ విషయంలో మొదటి 2-3 నెలలు కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే తర్వాత అంతా కూడా బాగానే ఉంటుంది. గురుగారు, కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆదాయ విషయంలో
8 ఉందండి ఆదాయము, వ్యయం 2 ఉంది. అంటే ఒక 8 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ఖర్చు చూపిస్తుంది ఇక్కడ. అంటే ఇందే ఏం కాదు చెప్తున్నా, 8/2 ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా రాజ్యపూజ అవమానం కూడా చాలా బాగుంది, అంటే 7-3గా ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7 ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 3 ఉంది అనుకుందాం. సో ఇక్కడ వీళ్ళకి ఏమీ పెద్దగా ఇబ్బంది ఏం అక్కర్లేదు. అయితే మిగతా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి సంవత్సర ప్రారంభంలో లాభంలో గురువు ఉంటున్నాడు, దాని తర్వాత వ్యయంలోకి వస్తాడు. మరి 12లో గురువు కదండి అని కొంతమంది భయపడుతూ ఉంటారు, కానీ ఇక్కడ భయపడాల్సిన పని ఏం లేదు. 12లో గురువు ఉన్నప్పుడు ఏంటంటే 9వ అధిపతి 12లోకి వచ్చాడు, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లగ్నానికి శుభుడు 1. దీనివల్ల ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది యోగిస్తుంది. కాకపోతే కర్కాటకం వారికి ఇంకో శుభవార్త ఏంటంటే అష్టమ శని కూడా పోతుంది ఈ సంవత్సరంలో వీళ్ళకి. ఈ ఏప్రిల్ మాసం నుంచి అష్టమ శని మనకి ఎట్లాగో శని కర్కాటకంలోకి వెళ్తున్నాడు, మన కర్కాటకం నుంచి భాగ్యస్థానంలో మీనంలోకి వెళ్తున్నాడు కాబట్టి శని అష్టమ శని అనేటువంటి తగ్గుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇంతకాలము కొన్ని మిస్కమ్యూనికేషన్స్ మూడ్లో కేతు ఉండి ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ కొన్ని జరిగాయో అన్నదమ్ములతో, తెలిసిన వాళ్ళతో, బంధువర్గంతో, అవి కాస్త ఈ సంవత్సరం జూన్ నుంచి తగ్గుతాయి. ఎందుకంటే 2లోకి వస్తున్నాడు కేతువు. కాకపోతే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేవారు మాత్రం అక్కడ నుంచి మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం తొందరగా అవి వసూలు చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే 2వ స్థానం వీళ్ళకి సన్ సైన్ అవుతుంది. అక్కడికి వచ్చేప్పుడైతే కేతు ఉంటున్నాడో అదేం జరుగుతుందంటే అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో అక్కడ కొంచెం స్ట్రక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి 2లో కేతు సంచరిస్తున్నంత కాలము ఏ రూపాయి వచ్చినా సరే గణపతి దగ్గర పెట్టి స్వామి నీ వల్లే వచ్చిందనేటువంటి భావనతో కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, సో మరి వీళ్ళకి ఎకనామికల్గా కానివ్వండి, లేకపోతే హెల్త్ పరంగా, మ్యారేజ్ స్టేటస్, పిల్లలు, ఎట్లా ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాం గురుగారు. ఒకటేనమ్మా, వీళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా అష్టమ శని ఒకటి పోయింది కాబట్టి డోంట్ వరీ. కాకపోతే భాగ్యంలో శని సంచరించేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. బట్ ఎకనామికల్గా అయితే పెరుగుతారు, ఎలాగో 8-2 వచ్చింది కాబట్టి బాగుంది కాబట్టి డోంట్ వరీ. కాకపోతే కాస్త ఎంత మీరు కేతు గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గణపతిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం చెప్పాలంటే. గృహయోగాలు కొంత గృహ సంబంధించినవి యోగిస్తాయి ఈ మధ్యకి. ఈ సంవత్సరం ఏదైనా గృహం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి గతంతో పోల్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే కుజుడు వీళ్ళకి 12లోని రాశిలోని మొదటి 2-3 నెలలు సంచరిస్తాడు. దానివల్ల ఏంటంటే కొంచెం స్నేహితులతో చిన్న గొడవలు, వర్క్ స్ట్రెస్ పెరగడం, ఎందుకంటే దశమాధిపతి కూడా అవుతాడు కర్కాటకానికి. వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆఫీస్కి వెళ్ళి కూర్చొని లేకపోతే ఆఫీస్ వర్క్ ఇంట్లో నుంచి చేసినప్పుడు ఒకసారి స్కందుని తలుచుకున్నట్లయితే బాగుంటుంది. సర్వసాధారణంగా కూడా వీరికి ఏంటంటే నిత్యము ఆరాధించాల్సిన దేవత అనేది ఉంటుంది, ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. వీరికి స్కందుని ఎక్కువ ఆరాధించాలి. వీళ్ళు ఎంత ఓం స్కందాయ నమః చేసుకుంటుంటే అంత బాగుంటుంది. సర్వసాధారణంగా ఈ కుజుడు జలరాశుల్లో ఉన్నందుకు కొంచెం జల ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటకం వారు చూసుకున్నట్లయితే జాబ్ రీత్యా కొన్ని మార్పులు కూడా జరుగుతాయి వీరికి. కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది జాబ్లో, ఓవర్ వర్క్ ఉంటుంది. అదంతా జస్ట్ 2-3 మంత్స్ మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక వివాహ సంబంధ విషయాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా విదేశీ సంబంధాలు కుదురుతాయి వీరికి. ఎందుకంటే 7వ అధిపతి భాగ్యంలో ఉన్నాడు కదా, అందుకని. అది మరి పిల్లల పరంగా గురుగారు, పిల్లల పరంగా ఉన్న వాళ్ళకి మొదటి 3 నెలలు కొంచెం వాళ్ళ వీళ్ళు కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటారు. పిల్లల వల్ల తల్లిదండ్రులు ఒత్తిడి ఎదుర్కొంటారు. ఎందుకంటే పంచమాధిపతి నీచ కదా. పంచమాధిపతి లగ్నంలో నీచపడ్డప్పుడు షేర్ మార్కెట్ వల్ల, సంతానం వల్ల, లేదా ఫ్రెండ్స్ లేదా ప్రేమ వ్యవహారాల వల్ల మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరినో ఇష్టపడడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు బాధపడడం, లేకపోతే వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసి వీళ్ళు బాధపడడం, లేకపోతే వాళ్ళు దక్కట్లేదని బాధపడడం, వాళ్ళతో దూరం అవుతున్నారని బాధపడడం, ఇట్లాంటి కొన్ని స్ట్రెస్లు ఉంటాయి వీళ్ళకి. దాని అన్నిటికీ కూడా కందులు దానంగా ఇవ్వడం, గోవు క్యారెట్స్ తినిపించడము, కందుని ఆరాధించడము, ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడము, ఇవి సరిపోతుంది. ఇవి చేసుకున్నట్లయితే బాగుంటుంది అనే విధాలు. గురుగారు, మనం రెమెడీస్ పాటిస్తే అవి ఎలాంటి ఎఫెక్ట్ని చూపిస్తాయి మనకి ఎట్లా తెలుస్తుంది గురుగారు? అది మీరు ఎప్పుడైనా సరే రెమెడీని కంటిన్యూస్గా పాటించాలమ్మా. చాలామంది ఏం చేస్తారంటే ఒక మంత్రం చెప్పాం, ఈరోజు, రేపు, ఎల్లుండి 3-4 రోజులుగా ఆగిపోతుంది. నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుకోండి, మంచి స్టెబుల్, మంచి స్టిఫ్గా, అంటే బాడీ ఎంతో మంచి ఇదిగా ఉండాలి, కండలు తిరిగి ఉండాలంటే ఏం చేయాలి? కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు రెగ్యులర్గా ఒక కోచ్ని పెట్టుకొని, లేకపోతే ఏదైనా టిప్స్ పాటిస్తూ ఫుడ్
కంట్రోల్ గా హ్యాబిట్స్లో తీసుకుంటూ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మార్చుకొని చేంజెస్ చేసుకుంటూ చేంజ్ చేసుకొని ఒక 2 సంవత్సరాలు మీరు పాటిస్తే అప్పుడు మీకు బాడీ స్టిఫ్నెస్ పెరుగుతుంది, కండలు తిరుగుతాయి. 2 రోజులు వెళ్తే రాదు. అలాగే ప్రతిదీ ప్రకృతిలో ఇన్ని రోజులు చేయాలని ఉంటుంది. అందుకే మనకి దీక్షలు పెట్టారు 40 days. ఫలాపేక్ష రహితంగా చేయాలి అమ్మవారికి. ఖచ్చితంగా మీకు ఫలితం కూడా ఉంటుంది. బట్ రెగ్యులర్గా చేయాలి, రెగ్యులర్ గా సిస్టమాటిక్ వేలో శ్రద్ధగా రెగ్యులర్గా చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. గురుగారు సింహరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? ఆదాయము వ్యయము ఈక్వల్గా ఉంటుందమ్మా. వీళ్ళకి 11 ఉంది. అబ్బా, ఎలా వస్తాయో అలా వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ 2 రకాలుగా మనం ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే వాళ్ళకి ఉదాహరణకి ఒక 50,000 సంపాదిస్తున్నాం, 50,000 ఖర్చు ఉందండి, అసలు రూపాయి మిగలట్లేదు అనుకుంటే మనం బాధలో ఉంటాం. అమ్మయ్య నాకు ఎంత ఖర్చు ఉందో అన్ని డబ్బులు పర్ఫెక్ట్గా నాకు భగవంతుడు ఇస్తున్నాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే జరుగుతున్న విషయం ఏంటంటే చాలామంది అంటే అది సేవింగ్ చేసుకోవాలని ఉంటుంది, నాలో డబ్బులు మిగులాలని ఉంటుంది, కానీ ఎలా వచ్చిన డబ్బులు అలా పోతున్నాయని చాలామంది బాధపడుతుంటారు. అలాంటప్పుడు నాలో డబ్బులు మీకు మిగలాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది. ఇక రాజ్యపూజ్యం అవమానం కనుక తీసుకుంటే 3, 6గా ఉంది. అంటే 3 మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 6గా ఉంది. ఇక్కడ మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎప్పుడైనా పెరగాలి అంటే మీకు దశమాధిపతి యాక్టివ్ అవ్వాలంటే అమ్మవారి ఆరాధన, శుక్రుడు అధిపతి దశమాధిపతి, సో అమ్మవారి ఆరాధన ఎంత చేస్తే అంత మీకు గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 3వ అధిపతి కూడా శుక్రుడే అవుతాడు. అంటే అవమానము రాజ్యపూజ్యం ఇచ్చే గ్రహం మీకు శుక్రుడే చెప్పాలంటే. కాబట్టి అమ్మవారి ఆరాధనే మీకు అవమానాన్ని తగ్గిస్తుంది, గ్రోత్ని ఇస్తుంది. సింహం వారికి ప్రత్యేకంగా, ముఖ్యంగా సింహ లగ్నం వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇక మిగతా ప్లానెటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఇంతకాలము 2వ స్థానంలో కేతు ఉన్నాడు. బట్ ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో స్టార్టింగ్ ఒక 2-3 నెలలు దాటిన తర్వాత నుంచి లగ్నంలోకి వస్తాడు కేతు. సింహం వారికి ఎప్పుడైతే లగ్నంలో కేతు వచ్చాడో ఈ సమయంలో వీళ్ళకి ఏమవుతుంటుందంటే ఎక్కువగా స్పిరిచువల్ లైన్లోకి ఎక్కువగా వెళ్ళడం ఇవి పెరుగుతాయి. ఎందుకంటే కేతు ఆధ్యాత్మికత కారకుడు కాబట్టి. ఓకే, ఇక 2లో నుంచి కేతు పక్కకి తప్పుకుంటున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు గతంలో ఏవైతే ప్రతిసారి దానికి దీనికి డబ్బులు కట్టాల్సిన ఇది కాస్త తగ్గుతుంది అక్కడ నుంచి. సో ఫైనాన్షియల్ గా కూడా బానే ఉంటారు ఈ సంవత్సరం అంతా. బానే ఉంటుంది చెప్పాలంటే. ఓకే, అదొకటి. సో ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఫ్యామిలీ పరంగా కొంతమంది దూరంగా ఉన్నటువంటి వారు కాస్త దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళకి. అదే విధంగా వీళ్ళకి కాస్త డిస్ప్యూట్స్ అవి కాస్త జూన్ తర్వాత నుంచి క్లియర్ అవుతాయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో. అలాగే గతంలో ఏమైనా భూ సంబంధించిన తగాదాలు ఇట్లాంటివి ఉంటే జూన్ తర్వాతే వీళ్ళకి, ఎందుకంటే గురువు మనకి ఏంటంటే కుజుడు ఉన్నాడు కదా, 4వ అధిపతి 12లో నీచపడుతున్నాడు. 12లో నీచపడ్డందుకు పర్టికులర్గా 12వ స్థానం అనేది వివాహ జీవిత స్థానం అవుతుంది. 2వదేమో ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ కూడా అవుతుంది, అది కూడా భూమికి సంబంధించిన విషయంలో. కాబట్టి వీళ్ళు ఏదైనా ల్యాండ్ కానీ ఏదైనా తీసుకోవాలంటే జూన్ తర్వాత తీసుకోవడమే కరెక్ట్. విదేశాలకు వెళ్ళాలన్నా జూన్ తర్వాతే కరెక్ట్ అన్నమాట వీళ్ళకి. అండ్ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా మొదటి 3 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరు. అలాగే మరి వీళ్ళకి మంచి ఏమిటి అంటే లాభంలో గురువు వస్తున్నాడుగా, అదొక రకంగా మంచి చెప్పాలంటే. అంటే బిజినెస్ డీల్స్ ఇట్లాంటి విషయాల్లో కొంత బాగుంటుంది. అదేవిధంగా కాస్త సప్తమాధిపతి అంటే వివాహ కారకుడు ఎవరైతే ఉన్నారో శని, ఆయన అష్టమంలోకి వెళ్తున్నందుకు కాస్త వివాహ సంబంధించిన విషయాల్లో కొంత లేట్ అవుతూ ఉంటాయి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత అనుకూలత ఉంటుంది. బట్ ఏదైనా సరే వివాహ నిర్ణయాలు కూడా మొదటి 3 నెలలు కొంచెం పక్కకు పెట్టడం మంచిది విశ్వవసునామ సంవత్సరంలో. ఎందుకంటే వివాహం తర్వాత ఉండే జీవితం అంతా కూడా 12వ స్థానం రూల్ చేస్తుంది. సో స్టార్టింగే 12వ స్థానం పాడైన టైంలో వీళ్ళు కనుక వివాహం చేసుకుంటే అది వేరే రకమైన ఇబ్బందికి దారితీస్తుంది. అలాగే ఫ్యాక్టరీస్ ఇట్లాంటివి ప్రారంభించేవారు కూడా మొదటి 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కుజుడు కారకుడు, కుజుడు శని కలయిక ఫ్యాక్టరీ అనేటువంటిది. ఎందుకంటే కార్మికులు ఉంటారు, మెషినరీస్ ఉంటాయి, దాని నుంచి అవుట్ ప్రోడక్ట్ ఇంకో గ్రహం, మనం ఏ ప్రోడక్ట్ బయట తీస్తున్నామో దాన్ని బట్టి అట్లా ఉంటుంది. ఇంకోటి వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించాలి. సింహరాశి వారు ఎంత దత్తాత్రేయ ఆరాధన చేసుకుంటే అంత మంచిది. అయితే వీళ్ళకి అష్టమశని ఒకటి ప్రారంభం అవుతుంది. అష్టమశని ఎప్పుడైనా ప్రారంభం అయ్యేటప్పుడు వీళ్ళు మెయిన్గా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే పనులు కొంచెం ప్రతిసారి 1-4 సార్లు తిరుగుతుండాలి.
ఓకే. అనేది ఒక్కటి మనం ఫిక్స్ అవ్వాలి. లేదు ఇది ఒకసారికి అవ్వదు, 4 సార్లు వెళ్తే కానీ అవ్వదు అని కొన్ని ఉంటాయి పనులు. దాని కోవలో పడేసుకోవాలి. మరి ఈ 2.5 years కూడా అష్టమ శనిలో అది మెయిన్గా చూసుకుంటూ పూర్వీకుల ఆస్తులు ఉంటాయి చూసారా, ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త పడాలమ్మా. ఓకే సార్, మరి కోర్టు వ్యవహారాలు కానివ్వండి, పొలిటికల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి సింహరాశి వారికి? పొలిటికల్ లైఫ్కి అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే పంచమాధిపతి చూస్తున్నాడు కదా. పొలిటికల్ లైఫ్ గురించి ప్రాబ్లం ఏమి లేదు. కోర్టు వ్యవహారాల సంగతి గురుగారు? కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పడతారు, ఎందుకంటే అష్టమ శని కదా. బట్ ఫైనల్గా గెలుపు ఉంటుంది లాభంలో గురువు ఉన్నందుకు. సో కామన్గా ఇన్ జనరల్గా వీళ్ళందరూ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సింపుల్గా ఈ రెమెడీస్ చేసుకుంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనడానికి దత్తాత్రేయ ఆరాధన ఒకటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడము, గోవులకి క్యారెట్స్ తినిపించడము, ఇవి కనుక చేసినట్లయితే బాగుంటుంది. అష్టమ శని నడుస్తుంది కాబట్టి శనివారాలు కాస్త తైలాభిషేకం చేయడం, సహజంగా ఏలినాడు శని ఇట్లాంటి ప్రభావాలు నిత్యము దీపారాధన చేయడం కానివ్వండి, లేకపోతే టెంపుల్స్కి ఏదైనా ఆంజనేయ స్వామి కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, అమ్మవారి ఆలయాలకు కానీ వీటికి రెగ్యులర్గా వెళ్ళినా కూడా అష్టమ శని ప్రభావం తగ్గుతుంది చెప్పాలంటే వీరికి. ఓకే గురుగారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి? ఆదాయం విషయంలో కానీ, వ్యయం విషయంలో కానీ, అవమానం, రాజపూజ్యం. విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి 14-2-6-6 అంటే 14 ఆదాయము, 2 వ్యయము, అవమానం, రాజపూజ్యం మాత్రం 6-6గా చూపిస్తుంది మీరే పంచాంగం తీసుకున్నా కూడా. అయితే ఇక్కడ రాజపూజ్యం 6 వస్తే ఓకే, కానీ అవమానం 6 వస్తే ఒప్పుకోరు. అంటే అబ్బా నన్ను అవమానించే వాళ్ళు పెరుగుతున్నారంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి అవమానం తగ్గాలి అంటే మనకి కుజుడి దగ్గర దీపారాధన చేయడము, దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే వెళ్తున్నట్లయితే దాని ప్రభావం తగ్గుతుంది. అసలు దేని వల్ల మనం అవమానానికి గురవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి గురు? గొడవ వల్ల, ఎక్కువగా గొడవ వల్ల వస్తుంది. అంటే ఆఫీస్లో సిబ్లింగ్స్ తోనో, లేకపోతే ఏదైనా వ్యాపారంలో వచ్చే పార్ట్నర్స్ తో వచ్చే గొడవ వల్ల ఇట్లాంటివి ఎక్కువగా ఉంటుంటాయి మెయిన్గా చెప్పాలంటే. అదొకటి. అయితే ఇంకా మిగతా అంశాలు కనుక చూసుకుంటే వీళ్ళకి లగ్నంలో ఇంతకాలం నుంచి కేతు నడుస్తున్నాడు. విశ్వవసు నామ సంవత్సరంలో కూడా ఉంటాడు, కానీ 3 నెలల తర్వాత లగ్నంలో ఉండే కేతు 12లోకి మారిపోతాడు. మారడం వల్ల ఇంతకాలం నుంచి వీళ్ళకి ఏదైతే కొంచెం డిప్రెషన్గా ఉండేటువంటిది ఏదైతే ఉందో దాని ప్రభావం తగ్గుతుంది. అంటే తెలియని ఒక డిప్రెషన్, వైరాగ్యం ఉంటుంది చూసారా, అది వైరాగ్యం ఖచ్చితంగా తగ్గుతుంది. మెయిన్గా ఎఫెక్ట్ చేసే ఇవేంటి గురుగారు వీళ్ళకి గ్రహాలు? వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చేసేటువంటి గ్రహాలు అంటే ఒక్కొక్క గ్రహం మారుతున్న బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు మేజర్గా మనకి ఏంటంటే ఏదైనా కొత్త సంవత్సర ఫలితాల్లో 4 మేజర్ ప్లానెట్స్ తీసుకుంటారు ఎవరైనా. శని కర్మకారకుడైన శని, జీవకారకుడైన గురువు, కాలానికి మోక్షానికి కారకులైన ఛాయాగ్రహాలైన రాహుకేతువులు. మిగతావన్నీ నెలకి మారిపోతూ ఉంటాయి, రవి కానీ ఇవి కానీ. అయితే కేతువు ఎప్పుడైతే మీకు 12లోకి మారిపోతున్నాడు, ఇక్కడ రిలీఫ్ ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ రిలీఫ్ ఆ డిప్రెషను ఇవి తగ్గుతుంది, స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది తగ్గుతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఇక రెండవది ఏంటంటే 12లోకి మరి కేతు వెళ్తున్నాడుగా, 12లోకి వెళ్తున్నందుకు ఏంటంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా ఈ హాస్పిటల్స్ మీద, మెడికల్ రిలేటెడ్ వాటి మీద, ఎందుకంటే రవి సైన్ కదమ్మా. సో ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి. కొంతమంది డాక్టర్స్ ఉంటారు, సొంతంగా ఏదైనా బిల్డింగ్ కడుతుంటారు, ఇది హాస్పిటల్స్ లాగా. అలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, కట్టేటప్పుడు మనం ఎంత కడుతున్నాము, ఓవర్గా ఏమైనా ఎక్కువ మిషనరీస్ తెప్పిస్తున్నాము. ఒక్కోసారి చాలామంది నేను చూస్తుంటా, డాక్టర్సే వాళ్ళు ఏదో 2-3 హాస్పిటల్స్ కట్టామండి, మాకు ఓవర్ ఎక్కువ అయిపోయింది, ఆ లోన్స్ కట్టలేకపోతున్నాము, అనుకున్నంత రిటర్న్ రావట్లేదు అంటుంటారు. కాబట్టి మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి, ఇది మెయిన్గా చూసుకోవాలి. ఇక అలాగే వీళ్ళకి 6లో ఉండేసి 7లోకి వెళ్ళిపోతున్నాడు. 7లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి అవకాశాలు వస్తాయి. వివాహం విషయంలో కొన్ని ఘర్షణలు కూడా జరుగుతాయి. అదేవిధంగా రాహుతో కలుస్తున్న శని ఏంటంటే విదేశీ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి మొదటి 3 నెలలు కూడా. దాని తర్వాత అంత ప్రభావం ఉండదు విదేశీ సంబంధాలు. ఫస్ట్ 3 నెలలు కనుక మీరు వివాహం కోసం ప్రయత్నం చేసేటట్టయితే విదేశీ సంబంధాలు, కొంచెం డిఫరెంట్ క్యాస్ట్లో వివాహం అవ్వడం, ఎందుకంటే శని రాహుల కలయిక కదా, ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ దశమంలో గురువు మారుతున్నాడు. ఇన్ని రోజులు 9లో ఉన్న గురువు దశమంలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా మంది ఏమనుకుంటారు 9, 5లో ఉంటేనే లగ్నాన్ని చూస్తాడు కదా, మరి పక్కకు వెళ్ళిపోతే గురుబలం తగ్గింది అనుకుంటారు. మీకు లగ్నం మీద గురుబలం తగ్గింది కానీ ధనభావం మీద గురుబలం పెరుగుతుంది. ఎప్పుడు అంటే ఫైనాన్షియల్ హౌస్ని చూస్తున్నాడు గురువు.
ఎప్పుడైతే చూస్తున్నాడో అక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం. ఈ కన్యాలగ్నం వారి యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, కొత్త సబ్జెక్ట్స్. ఇప్పుడు చూడండి, కొంతమంది గృహిణీలుగా ఉండి తర్వాత లేదు నేను ఈ కోర్స్ చేసి మళ్ళీ నేను జాబ్ సంపాదించుకుంటా అంటారు. అలాంటి వాళ్ళకి ఇది సరైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు మనం. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతానం విషయంలో రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అయితే ఉంటుంది. కానీ 1-2-3 నెలలు కొంచెం ఐవీఎఫ్లు ఐయుఐలు చేయించుకునే వాళ్ళు కొంచెం చూసుకొని చేసుకోవాలి. కొంచెం 3వ అధిపతి నీచ కాబట్టి మొదటి 3 నెలలు కొంచెం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఈ జాతకుల యొక్క సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సిబ్లింగ్ కారకుడికి జలగండం చూపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే 3-8 అధిపతి కుజుడు నీచంలో ఉంటున్నాడుగా, జలరాశిలో నీచపడుతున్నాడు. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులు కూడా మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాభస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఇవి చేసుకుంటుంటే సరిపోతుంది. ఏప్రిల్, మే, జూన్ వరకు ఆల్మోస్ట్. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. సో ఈ రెమెడీస్ ఫాలో చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ పరంగా లైక్ కోర్ట్ కేసులు కానివ్వండి, లేకపోతే పొలిటికల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది గురుగారు? ఒకటి ఏంటంటే అమ్మ, పొలిటికల్ వాళ్ళకి బాగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎడ్యుకేషన్ పరంగా కొత్త కోర్సెస్ చేస్తారు వీళ్ళు, కొత్త కోర్సెస్ చేయడము, ప్రాపర్టీస్ ఏదైనా కొనుగోలు చేయడం. ఎందుకంటే చతుర్థాధిపతి దశమంలో ఉన్నాడు, మరొక కేంద్రంలోకి వెళ్ళాడు. ఎప్పుడైనా ఒక 4th లార్డ్ కనుక దశమంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. ఎందుకంటే తన స్థానాన్ని తను చూసుకుంటున్నాడు. 4th లార్డ్ 4000 ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్టీ వచ్చి తీరుతుంది అక్కడ. అదిగాక గురువుకి ఆస్పెక్ట్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో తన ఓన్ హౌస్ని తను ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేసుకుంటున్నాడో కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడము, కొత్త విద్యలు నేర్చుకోవడము, ఆధ్యాత్మికమైన విద్యలు నేర్చుకోవడం, ఇట్లాంటివి కూడా కలుగుతాయి. గురుగారు, శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతోందండి? వీళ్ళకి ఆదాయము, వ్యయము, రాజపూజ్య అవమానం కనుక చూసుకున్నట్లయితే 11, 5, 2, 2. అంటే 11 ఆదాయము, 5 వ్యయము, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది. కానీ మెచ్చుకునే వాళ్ళ సంఖ్య కానీ వాళ్ళ ఇది కానీ పెరగాలి అంటే ఈ తులారాశి వారికి ఫస్ట్ ఒక విశ్వవసునామ సంవత్సరం 2-3 నెలలు మాత్రం కొంచెం ఈ ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే దశమంలో కుజుడు నీచి పొందుతున్నాడు కాబట్టి. సో దానికి వీళ్ళు ఏం చేయాలి, కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే, గోవు క్యారెట్స్ తినిపిస్తూ ఉన్నట్లయితే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఓకే. సో వీళ్ళకి మెయిన్ ఈ 4 గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి గురుగారు? తప్పకుండా. రాహువు, కేతువు అయిన ఛాయాగ్రహాలు, జీవుడు, కర్మ అంటే కర్మకారకుడు ఎలా సంచరిస్తున్నాడు, జీవకారకుడు ఎలా ఉన్నాడు అనే దాని మీదే ఉంటుంది. అందులో ప్రధానంగా మీరు జీవకారకుడిని కనుక తీసుకుంటే అష్టమంలో ఉండే గురువు తులారాశి వారికి భాగ్యంలోకి వస్తున్నాడు. 9th హౌస్లోకి వస్తూ లగ్నాన్ని చూస్తున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే ఇది గురుబలము అంటారు. గురుబలం మంచిదే. ఈ గురుబలం వల్ల ఏమిటి అంటే సంతాన యోగాన్ని ఇస్తుంది గురుబలం ప్రధానంగా. సో సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేటువంటి వారికి, కొన్ని సాధనలు చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఇది ఒక రకంగా మంచిది. బ్యాంక్ నుంచి వచ్చే సపోర్టు, తండ్రి నుంచి వచ్చే సపోర్టు, భాగ్యంలో ఉన్నాడు కదా, ఇది ఆ రకమైన మంచి ఫలితాలు ఇస్తుంది, ఇబ్బందులు తొలగి. ఇక పంచమంలో ఉండేసని భాగ్యంలోకి వెళ్తున్నాడు. పంచమంలో ఇన్ని రోజులు శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు తొందరగా తీసుకోరు. సరే తీసుకుందాంలే అని, లేకపోతే ఇంకోటి పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఆ పోస్ట్ పోన్ చేసేటువంటిది తగ్గుతుంది ఇక్కడ నుంచి చెప్పాలంటే. అంటే కొంచెం వీళ్ళు స్పీడప్ అవుతారు. పంచమంలో ఇంతకాలం ఉండే శని వల్ల, ఫ్రెండ్స్ వల్ల, షేర్ మార్కెట్ వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల పడినటువంటి ఇబ్బంది నుంచి కొంత రెడీకి వస్తుంది వీరికి. ఇక రాహువు, కేతువు తీసుకుంటే 12లో ఇంతకాలం ఉన్న కేతువు ఓవర్ ఖర్చులు ఇచ్చాడు తులవారికి. ఇక్కడ నుంచి కొంత తగ్గుతుంది, ఎందుకంటే లాభంలోకి వెళ్తున్నాడుగా. కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళకి ఖర్చులు అనేటువంటి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. ఇక రాహు పంచమంలోకి వస్తున్నందుకు కొన్ని ఇమాజినేషన్స్, సినిమా ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి కొంతవరకు పంచమంలో రాహు ఉంటే మంచిది చెప్పాలంటే. సో సినిమా ఫీల్డ్లో యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, కెమెరా పీపుల్ కావచ్చు, ఎనీ కళారంగాలకు సంబంధించిన వాళ్ళకి, ఆన్లైన్లో వాళ్ళ యొక్క టాలెంట్స్ని చూపించుకునే వారికి పంచమరాహు మంచివాడు. సహజంగా తులారాశి వారికి ఏంటంటే న్యాచురల్గానే కొంత ఈ యాక్టింగ్, ఈ కళల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. శుక్రుడు కదా అధిపతి.
అయితే మొదటి 3 నెలలు మాత్రం జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. ఓకే. అలాగే చేసే జాబ్లోనే అక్కడ ఎవరికైనా మనీ ఇవ్వడం, ఎందుకంటే రెండవ అధిపతి దశమంలో ఉన్నాడు కదా, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటి 3 నెలలు వివాహ నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకోకూడదు. ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు దశమంలో నీచి పొందుతున్నాడు. ఒక్కొక్కసారి పార్ట్నర్స్ మూలంగానే కొంత జాబ్లో కొంత స్ట్రెస్ రావడం ఇట్లాంటివి చూపిస్తుంది చెప్పాలంటే. అది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం రకరకాల మార్గాల్లో పెరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి లోన్స్ లభిస్తాయి. ఓకే. అలాగే కొంచెం అంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే పనిలో కొన్ని డిస్ప్యూట్స్ కూడా ఎదుర్కొంటారు వీళ్ళు. ఈ మొదటి 3 నెలలు కొంచెం అది బలంగా చూపిస్తుంది చెప్పాలంటే. బట్ కొన్ని మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి లేదా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జాబ్లో స్ట్రెస్సే, మార్పులే, కానీ ఆ ప్రమోషన్స్ కూడా ఒకవైపు రావడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. ఇప్పటి వరకు మనం ఒక 6-7 రాసులు చూసాం కదా గురుగారు, అందరితో కంపేర్ అన్ని చూసినా కూడా శని ఎఫెక్ట్ కొద్ది గొప్ప అందరి మీద కనబడుతోంది. అండ్ అంటే కర్మ కదమ్మా, మనం కర్మ చేయకుండా ఉండం, ఏదో కర్మ చేస్తాం, మంచి చెడు చేస్తూనే ఉంటాం. అంటే ప్రతిదీ కర్మే. మనం భోజనం చేస్తున్నా, నిద్రపోతున్నా, ఒక పని చేసుకుంటున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ప్రతిదీ కర్మే కదా. సో కర్మ లేనిది అసలు మనిషి లేడు ఫస్ట్, ఏదో కర్మతో కనెక్ట్ అయ్యి ఉంటాడు. కాబట్టి ఆ కర్మకారకుడు దేంతో కనెక్ట్ అయ్యాడు అనేది ముఖ్యం అన్నమాట అక్కడ. సో ఆ రకంగా అయితే వీళ్ళు ఎక్కువగా ఆరాధించడం కూడా కాళికా అమ్మవారిని, ఈ సంవత్సరం అయితే ఎక్కువగా దుర్గాదేవిని, అందులో ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ, రాహుకాలంలో దీపం వెలిగించడము, ఇవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. సో సింపుల్గా బాగుంది బాలేదు అని చెప్పడానికి లేకుండా ఉంది గురుగారు. ప్రతి జాతకం అలాగే ఉంటుందమ్మా ఇప్పుడు కూడా. అంటే వాళ్ళకి ఏ భావాలకి కనెక్టివిటీ ఉంటే బాగుంటుంది అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి లక్కీ గురుబలం రాశి మీద ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వీళ్ళు వెళ్ళగలుగుతారు, హ్యాండిల్ చేయగలుగుతారు. గురుగారు, శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం, వ్యయం, అవమానం, రాజ్యపూజ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మ. ఆదాయం 2, వ్యయం 14గా చూపిస్తుంది. కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వృశ్చిక రాశికి గురు దృష్టి ధనం మీద ఉంది. ఎప్పుడైనా గురుగ్రహం కనుక ఆ లగ్నానికి శుభుడై కనుక ధనస్థానం మీద వీక్షణ ఉన్నప్పుడు మనం ఈ 2-14 ఉందా లేదా 4-14 ఉందా అని భయపడాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా గురుబలమే. సో అష్టమంలో ఉండే గురువు 2వ స్థానాన్ని చూస్తాడు, ధనస్థానాన్ని చూస్తాడు. ఖచ్చితంగా అక్కడ మీకు ధనయోగాన్ని ఇస్తాడు. సో డోంట్ వరీ, భయపడాల్సిన పని ఏం లేదు. అలాగే రాజ్యపూజ్యం అవమానం కనుక తీసుకుంటే 5-2గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 5 అయితే అవమానించే వారి సంఖ్య 2 ఉంది, కాబట్టి భయపడాల్సిన పని లేదు. అలాగే ఈ ఖర్చులు తగ్గాలి అని అనుకుంటే కనుక వృశ్చికం వారు ఎక్కువగా తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడము, లేనట్లయితే మన చపాతీలు ఉంటాయి కదా, తేనె పూసిన చపాతీలు, ఇప్పుడు మనకి నూనె వేయకుండా కాలుస్తాం, ఒక 3 చపాతీలు తీసుకొని దాని మీద చక్కగా మీరు తేనెను పూసి చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలనుకునేటువంటి వారు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. లలితలో ఉంటుందా గురుగారు? లలిత సహస్రనామాల్లో ఉంటుంది. ఇది చేసుకుంటే సరిపోతుంది. ఎట్లాగో వీళ్ళకి గురుబలం ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వృశ్చికం వారికి అర్ధాష్టమ శని కూడా పోతుంది. వీళ్ళకి పోతుందా గురుగారు? పోతుంది కాబట్టి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైనా అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనుకోండి, గతంలో ఆగినవి కూడా ఇప్పుడు అర్ధాష్టమ శని పోయినందుకు కొంత మూమెంట్ వస్తుంది. గతంలో ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైనా ఒక గృహం గురించి లేదా ఒక స్థలం గురించి అవి స్లో డౌన్ అవుతున్నాయనేటువంటి బాధ ఇప్పుడు తగ్గుతుంది చెప్పాలంటే. సో ఈ మెయిన్ 4 గ్రహాలు ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి గురుగారు? చూపిస్తాయండి. ఇక్కడ ఏంటంటే 4వ స్థానం, మనం శని గురించి ఎలాగో మాట్లాడుకున్నాము, 4వ అధిపతి 5లోకి వెళ్ళినందుకు అర్ధాష్టమ శని పోతుందని. కాకపోతే పంచమంలో శని ఉన్నప్పుడు కొంచెం ఫ్రెండ్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ లేకపోతే కొంతమంది షేర్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే పంచమంలో శని ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ చెప్తారు, లేదు ఇవాళ తీసేసే అయిపోయిందన్న, అసలు ఇంకొంచెం వెయిట్ చేసి చూద్దాం ఇంకేమైనా పెరుగుతుందేమో అని, అట్లా డిలే చేస్తారు. ఆలోచన స్థానంలో ఎప్పుడైనా శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిలేస్ అవి జరుగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానము ప్రేమ వ్యవహారాలు, డిలేసు, రాజకీయ సంబంధించిన స్థానం. ఇప్పుడు ఇంతకాలము మీరు గమనించండి వృశ్చికం వారికి రాజకీయ నాయకులకు మంచి గ్రోత్ ఇచ్చింది ఏళ్ళనాటి శని నడిచినప్పుడు కానీ అర్ధాష్టమ శని కానీ. ఎందుకంటే ఎవరో కాదు, మన
పిఎం మోడీ గారిదే ఉంది చూసుకున్నట్లయితే. కానీ ఎప్పుడైతే పంచమంలోకి వెళ్తాడో శని, కొంచెం రాజకీయ నాయకులకి కొంత స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, ఇబ్బంది అనేటువంటిది. కానీ అది కొంచెం మనం చూసుకోవాలి ముఖ్యంగా. ఓకే, ఇది రాజకీయ నాయకులకు మాత్రమే, అందరికీ కాదు, రాజకీయ నాయకులకు మాత్రమే. ఇక గురువు అష్టమంలో ఉన్నాడు, 2వ స్థానాన్ని చూస్తున్నాడు అనుకున్నాము. అదే గురువు చతుర్థ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అండ్ వచ్చే సంవత్సరం కూడా వీళ్ళకి గృహయోగం ఉంటుంది, గృహ సంబంధంగా ఇవి ఉంటాయి. అదేవిధంగా వృశ్చికం వారికి పర్టికులర్గా గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండేవారికి, మెడికల్ సెక్టార్స్లో ఉండేవారికి ఉద్యోగ మార్పులు ఉన్నాయి. ఎందుకు అంటే జూన్ నుంచి ఎప్పుడైతే కేతువు దశమంలోకి మారుతాడో ఖచ్చితంగా ఉద్యోగ మార్పులు ఇస్తాడు. అలాగే రాహు 4లోకి వస్తున్నందుకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకోవడానికి విదేశీ విద్యాయోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది వీళ్ళకి. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఆ కాంబినేషన్ ఉండి వీళ్ళకి గోచారం అలా వచ్చినప్పుడు మరింత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు గురుగారు? వీళ్ళు ఎక్కువగా పంచమశని అయినందుకు కొంచెం కాలభైరవ అష్టకం లేదా కాళికాదేవి ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన వీళ్ళకి మంచిది చెప్పాలంటే. అలాగే ఉద్యోగంలో ఇందాక నేను మీకు చెప్పినట్టుగా కాస్త ఈ దశమంలో కేతు ఉన్నాడు, మెడికల్ రంగాల వారికి అండ్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకని చెప్పుకున్నాం కదా, వీళ్ళు వాళ్ళ సీట్లో కూర్చున్నప్పుడు, అంటే వాళ్ళ ఆఫీస్లోనో ఇంట్లోనో వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పుడు కూర్చున్నప్పుడు కాస్త గణపతిని తలుచుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు చెప్పాలంటే. ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది చెప్పాలంటే. అది రాహు కేతులు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? రాహు 4లో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అదే చదువుకోవడానికి, ఎడ్యుకేషన్కి బాగుంటుంది 4లో రాహు. అలాగే కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ బయట దేశాల్లో స్థిరపడడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది 4లో రాహు ఉన్నప్పుడు. కాకపోతే అది కాస్త నిగూఢమైన రాసి ఉంది కాబట్టి కొంతమంది చూడండి కొన్ని విషయాల్లో ఏదో నిధులని ఇట్లాంటివి తిరుగుతుంటారు. అలాంటి వారికి మాత్రం అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది 4 రాహు ఉన్నప్పుడు. అంటే ఏదో ఉంది, నిగూఢంగా ఏదో ఉంది, మా పొలంలో ఏదో ఉంది, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ ఉందని తిరుగుతుంటారు ఒక బ్యాచ్ లాగా 4 కలిసి. అలాంటి వాళ్ళు వృశ్చికం వారు అనవసరంగా ఈ సంవత్సరం అలాంటి వాటి వెనకాతలు వెళ్ళడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు అనేటువంటిది మాత్రం క్లియర్గా చూపిస్తుంది. సో అన్ని విధాలుగా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అలాగే కొంచెం వివాహం విషయంలో చూసుకున్నట్లయితే వృశ్చికం వారికి వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం కొంతవరకు ఫలిస్తాయి చెప్పాలంటే. కాకపోతే అప్పులు ప్రధానంగా మొదటి 3 నెలలు అప్పులు ఎవరికైనా ఇవ్వడం, ఎందుకంటే 6వ అధిపతి 9లో ఉన్నాడు కదా, అప్పులు ఎవరికైనా ఇవ్వడం, లేకపోతే గురువులతో ఎవరితోనైనా కాస్త కొంత ఘర్షణ వాతావరణము ఇటువంటివి కొంచెం చూపిస్తుంది. మీకు గైడ్ చేసే వాళ్ళతోనో, తండ్రి గారితోనో, వీళ్ళతో తెలియని ఒక డిస్టర్బెన్సెస్. సర్వసాధారణంగా వృశ్చికం వారికి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, సెల్ఫ్ కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో అది బట్ గురుబలం 2కు ఉంది కాబట్టి మీరు ఇక్కడ కనబడే 2-14 గురించి భయపడద్దు అని చెప్తా ఫైనల్ గా. సో ఫైనల్ గా ఇక్కడ కనబడే సంఖ్యలతో భయపడద్దు. అండ్ మన గురుబలం, సెల్ఫ్ పర్సనల్ చార్ట్ ఒకటి, అండ్ గోచారంలో గురువు చూస్తున్నాడుగా 2వ స్థానాన్ని, కాబట్టి అది కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి వారికి. గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మన వ్యయం, ఆదాయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందండి? 5-5గా ఉందమ్మా. అంటే అన్నీ కాదు, ఆదాయం 5, వ్యయం 5గా ఉంది, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. కాబట్టి వీళ్ళు ఒకటి ఆదాయం పెంచుకోవాలి, అండ్ రాజ్యపూజ్య అవమానాల విషయంలో బ్యాలెన్స్ కాస్త తక్కువగా ఉంది, రాజ్యపూజ్యం అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు చేయవలసింది ఏమిటంటే ఫస్ట్ ఆదాయం పెంచుకోవాలంటే ధనస్సు రాశి వారికి వీళ్ళకి కూడా ఏంటంటే కాస్త ఈ సంవత్సరం మార్చి నుంచి ఆల్మోస్ట్ వీళ్ళకి అర్ధాష్టం శని కూడా ఒకటి వస్తుంది. ఇన్ని రోజులు 3లో ఉన్న శని 4లోకి వెళ్తున్నాడు. కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే వీళ్ళు ఎక్కువగా గురు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. సో ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః, ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక రాజ్యపూజ్యం పెరగాలి అంటే వీళ్ళకి సహజంగానే దశమంలో కేతు ఉన్నాడు. ఈ కేతు గ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే జాబ్లో వచ్చే ఇబ్బందులు కానివ్వండి, ఈ రాజ్యపూజ్యం పెరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక అదేవిధంగా అవమానం తగ్గాలి అంటే శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం అవమానం తగ్గుతుంది ధనస్సు వారికి. ఇక మిగతా 4 గ్రహాల విషయం కనుక చూసుకుంటే ఎట్లాగో శని మనం 4లో అర్ధాష్టం శని వస్తుందని చెప్పుకున్నాము. సహజంగా అర్ధాష్టం శనితో పాటు వీళ్ళకి షష్టగ్రహ కూటమి 4లో అధిక గ్రహాలు ఉండగా ప్రారంభం అవుతుంది.
సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రాపర్టీస్ కొనుక్కోవడము, ఎక్కువ వీటి మీద ఎక్కువ పడతారు చెప్పాలంటే. 4 అధిక గ్రహాలు సంపాదన మీద ఎక్కువ పడతారు. సంపాదన మీద కంటే కూడా థింగ్స్ కొనుక్కోవడానికి, ఎక్కువ డ్రెస్సులు కొనుక్కోవడము. కొంతమంది చూడండి ఆల్రెడీ కొనుక్కుంటుంటారు ఎక్కువగా, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కోర్సెస్ చేయడము, ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే. అండ్ అలాగే కేతు దశమం నుంచి మారుతున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జూన్ నుంచి కెరీర్ విషయంలో కొంత స్ట్రెస్ తగ్గుతుంది. అంటే కెరీర్లో కొంతమంది చూడండి, నేను చేయలేకపోతున్నాను, నాకు వదిలేయాలనిపిస్తుంది, ఒక విరక్తి కలుగుతుంది అంటూ ఉంటారు. ఎందుకంటే విరక్తికి వైరాగ్యానికి కారకుడు కేతువు దశమంలో ఉన్నాడు. ఈ కేతువు ఎప్పుడైతే దశమం నుంచి మారి భాగ్యంలోకి వెళ్తాడో ఇది ఒక రకంగా మంచిదే. కానీ భాగ్యంలో వెళ్ళే కేతువు ఏం చేస్తాడంటే పెద్ద మొత్తంలో మీరు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రికి దూరంగా ఉండడం, హైయర్ ఎడ్యుకేషన్లో కొన్ని ఆటంకాలు ఏర్పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఈ సంవత్సరం గురువు సప్తమంలో ఉన్నందుకు, సప్తమం వివాహ స్థానం కాబట్టి వివాహ నిర్ణయాలు, వివాహం విషయంలో గతంలో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నవి కాస్త క్లియర్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఎప్పుడూ కూడా ధనుర్లగ్నం వారు పర్టికులర్గా వివాహం జీవితం విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఎనీ ధనుర్లగ్నం మీరు తీసుకోండి, శుక్రరాశుల్లో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి మీది ఒకవేళ ఎవరిదైనా ధనుర్లగ్నం అయింది, రాశి లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శుక్ర మహర్దశ వచ్చింది, ఆ శుక్రుడు పర్టికులర్గా 12లో కాకుండా ఇంకేమైనా వేరే ప్లేసెస్లో ఉన్నాడు, కంపల్సరీ కేర్ తీసుకోవాలి వివాహ జీవితం విషయంలో. అది ఖచ్చితంగా పనిచేస్తుంది. 12లో ఉన్నప్పుడు మాత్రం అంత పెద్ద ఇబ్బందులు రావు. సో ఇలాంటివి చాలా డీప్ గా చూస్తేనే కదా గురుగారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాదు. మనం ఓన్లీ ముహూర్తం పెట్టుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, నంబర్స్ ని టాలీ చేసుకున్నామా, కలుస్తున్నాయా కలవట్లేదా మనకి పాయింట్స్ చూసుకుంటే సరిపోదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి పర్సనల్ చార్ట్ లో వివాహం సమయం నడుస్తుందా లేదా. ఈ సంవత్సరం వీళ్ళకి ఎలాగో లగ్నాధిపతి సప్తమంలోకి వెళ్తున్నాడు కాబట్టి గురువు ఒక రకంగా సంబంధం నడుస్తున్నట్టే. కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్ లో 7th లార్డ్ మీదకి, 7th కారకత్వాన్ని పోషించేటువంటి గ్రహాల మీదకి, శుక్రుడి మీదకి, కుజుడి మీదకి గనక గురు సంబంధం వస్తే, పర్టికులర్గా స్త్రీ జాతకంలో కనుక కుజుడికి గురు సంబంధం వస్తే తొందరగా వివాహం అవుతుంది. పురుషుడికి అయితే శుక్రుడి మీదకి గురు సంబంధం వస్తే తొందరగా వివాహం అవుతుంది, లేదా సప్తమాధిపతి మీదకైనా. సో ఇప్పుడు ఎట్లాగో సప్తమం మీద గురువు ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధాలు కొంచెం చూసుకునే టైం అయ్యేది చెప్పాలంటే. కాకపోతే ఈ పంచమాధిపతి కుజుడు మొదటి 3 నెలలు నీచబడి ఉంటున్నాడు కాబట్టి వీళ్ళు కొంచెం ఈ ఫ్రెండ్స్ వల్ల కొంత డిస్టర్బెన్సెస్ ఉంటుంది. అండ్ రాజకీయ నాయకులకు కొంత, అంటే అర్ధాశ్రమసిన ఒక రకంగా రాజకీయ నాయకులకు మంచిదైనప్పటికీ పంచమాధిపతి నీచ కదా, కొంచెం రాజకీయంలో అవతల వాళ్ళు కొంచెం వీళ్ళని ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం కొన్నిసార్లు అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అండ్ మరొకటి ఏంటంటే వీళ్ళు అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి, అది మెయిన్గా పాటించాలి. గర్భవతులు కూడా కొంత జాగ్రత్త వహించాలి. పంచమాధిపతి అష్టమం ఫస్ట్ 3 నెలలు మాత్రమే, తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి ధనుసు రాశి వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి గురుగారు? ఫస్ట్ మొదటి 3 నెలలు అసలు సర్వసాధారణంగా వీళ్ళైతే రెగ్యులర్గా చేయవలసిన దీపారాధన కానీ, రెగ్యులర్గా చేసేటువంటి దేవతా ఆరాధన కానీ నరసింహస్వామికి ఎక్కువగా చేసుకోవాలి. అయితే మొదటి 3 నెలలు కాస్త కందులు దానంగా ఇవ్వడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము చేస్తే చాలా మంచిది. ఇక వీళ్ళు ఈ భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో కనుక ఏదైనా ఆటంకాలు కలుగుతూ ఉంటే కాస్త గణపతి ఆలయానికి కనుక దర్శనం చేసుకుంటే వీళ్ళకి క్లియర్ అవుతుంది చెప్పాలంటే. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వారికి మనం పంచాంగంలో కనుక చూసుకున్నట్లయితే 8, 14, 4, 5గా ఉంది. అంటే వాళ్ళ యొక్క ఆదాయం 8, ఖర్చు 14, 4 రాజ్యపూజ్యము, 5 అవమానంగా ఉంది. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చూపిస్తుంది. పంచాంగంలో మనం కొత్త సంవత్సరం అందరూ ఇవే చూసుకుని ఉంటారు. కానీ ఇది ఇలాగే నడుస్తుందా, దీన్ని మనం ఏదైనా మార్చుకోవచ్చా అంటే ఈ మకరం వారికి ఒక శుభవార్త ఏంటంటే ఏళ్ళు నడిచిన అయిపోయింది ఎట్లాగో, అది చాలా మటుకు రిలీఫ్ ఇస్తుంది. ఓకే, అయితే వీళ్ళు మొదటి 3 నెలలు మాత్రం వివాహం విషయంలోని, భూములు కొనుగోలు చేసే విషయంలో, లీజులు తీసుకునే విషయంలో మకరం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానం. ఇక రెండో విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మకరం వారికి
ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది అని అనుకున్నాం కాబట్టి ఈ ఆదాయ సంబంధించిన విషయంలో మరింత పెరగాలి అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది శివాలయంలో నూనెను దానంగా ఇవ్వడము లేదా గోవులకి బెల్లం తినిపించడం ఇట్లాంటివి చేసుకుంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక వ్యయస్థానం తగ్గాలి ఇప్పుడు, ఎందుకంటే వ్యయం తగ్గాలని ఉంటుంది, వ్యయం మీద గురువు దృష్టి కూడా ఉంది కాబట్టి కొన్ని శుభకార్యాలకి లేకపోతే ఏదైనా టెంపుల్స్లో కొన్ని జరుగుతూ ఉంటాయి ఉత్సవాలవి, అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మీరు వీళ్ళు ఏదైనా సేవ కనుక చేసుకున్నా కూడా చాలా మటుకు వ్యయం అనేటువంటిది తగ్గుతుంది. ఓకే, అలాగే కాస్త శనగలు దానంగా ఇవ్వడం కూడా వ్యయాన్ని తగ్గిస్తుంది. ఇక రాజ్యపూజ్యం అవమానంగా తీసుకుంటే రాజ్యపూజ్యం 4, అవమానం 5. అంటే రాజ్యము వీళ్ళకి కెరియర్ కారకుడు ముఖ్యంగా శుక్రుడు అవుతాడు, దశమాధిపతి. కాబట్టి అమ్మవారి నామాలలో ముఖ్యంగా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః ఖచ్చితంగా వీళ్ళకి కలిసి వస్తుంది. అవమానం తగ్గాలి అంటే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తే ఖచ్చితంగా అవమానం అనేటువంటి తగ్గుతుంది. అయితే వీళ్ళకి గురువు 12వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మకర లగ్నం వారికి, ఈ లగ్నం అని కాదు ఎనీ రాశి వారికి 4 మేజర్ ప్లానెట్స్ ముఖ్యం మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు. శని, గురువు, రాహువు, కేతు. ఈ గురువు 6వ స్థానంలో ఉన్నాడు. 6లో ఉన్న గురువు 12వ స్థానాన్ని చూస్తాడు. చూసినప్పుడు ఏంటి, విదేశీ యోగాలు కలగడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, అప్పులు లభించడం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా శుభకార్యాలు ఇంట్లో జరగడం కానీ ఏదైనా పుణ్యకు సంబంధించినవి కొంచెం వీళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఈ సంవత్సరం కొంతవరకు వీళ్ళకి ధైర్యంగా పరాక్రమంగా కొన్ని పనులు చేయడం అవన్నీ కూడా ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అయితే కేతు పర్టికులర్గా అష్టమంలోకి వస్తున్నాడు. భాగ్యంలో ఉండే కేతు అష్టమంలోకి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంతకాలము వీళ్ళకి ఏదైతే తండ్రి నుంచి కానీ లేదా కొంతమంది చూడండి పలానా కాలేజీలోకి వెళ్ళాలి, పలానా దాంట్లో అడ్మిషన్ కావాలని ఎవరైతే కోరుకుంటుంటారో జూన్ తర్వాత యోగిస్తుంది అది. కాకపోతే తాతగారి ఆస్తులకు సంబంధించినవి జూన్ తర్వాత, ఇప్పుడు చూడండి పెద్ద ఫ్యామిలీలో నలుగురికి ఉంటుంది ఒక 20 ఎకరాల పొలం, వాళ్ళు అమ్ముకోరు కానీ అందులో ఒకరిద్దరికి కష్టం వచ్చినప్పుడు ఇది అమ్మితే బాగుంది కదా, నాకు డబ్బులు వస్తాయి కదా అని చూస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే కేతువు భాగ్యస్థానం నుంచి రాహుకేతులు రివర్స్లో తిరుగుతుంటాయి. అన్ని గ్రహాలు మేషము, వృషభం, మిథునం, కర్కాటకం ఇలా తిరుగుతాయి, రాహుకేతులు మాత్రం రివర్స్లో వెళ్తుంటాయి. అంటే ఏంటి, మేషం నుంచి మీనంలోకి వెళ్తుంది గ్రహం, వృషభంలోకి వెళ్ళదు. మీనము, కుంభము, మకరము, ధనస్సు, వృశ్చికము, తుల, కన్య, సింహము, కర్కాటకం ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలో కన్యలో ఉన్నటువంటి కేతువు అష్టమంలో ఉండే రవి క్షేత్రంలోకి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి యాన్స్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో విభజనలు ఇట్లాంటివి ఇస్తాడనమాట. సో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, గెలుస్తారు వీళ్ళ పట్ల. కాకపోతే 2వ స్థానంలో రాహు ఉన్నందుకు కొంచెం ఆన్లైన్ త్రూగా ధనం సంపాదించడం. ఆన్లైన్ అంటే మళ్ళీ వీళ్ళు ఈ రమ్మీలు, ఈ ప్యాకెట్లు, ఈ బెట్టింగ్స్ కాదు, ఆన్లైన్లో ఏదైనా వస్తువు అమ్మడం, కొనుగోలు చేయడానికి బాగుంటుంది చెప్పాలంటే. వీరికి ఫైనాన్స్ ఆన్లైన్ త్రూగా పెరుగుతుంది వీళ్ళకి చెప్పాలంటే. సో వీళ్ళు ఏం రెమెడీస్ పాటించాలంటారు గురుగారు మకర రాశి? వీళ్ళు ఎప్పుడైనా సరే మకర లగ్నం వారు మకర రాశి వారు చేయవలసినటువంటిది ఎక్కువ లలితా సహస్రనామాలు మాత్రమే చేసుకుంటూ ఉండాలి. ఎంత లలిత చేసుకుంటే అంత మంచిది వీరికి చెప్పాలంటే. అదేవిధంగా ఏదైనా ఒక మంత్రం చేసుకోవాలంటే శ్రీమాత్రే నమః బెస్ట్ రెమెడీ. అప్పులు ఏదైనా రుణ సంబంధించిన ప్రయత్నం చేసినా కూడా లభిస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరంలో. కాబట్టి నేను మొదట్లో చెప్పినట్టుగా ఒక 3 నెలలు మాత్రం భూములు తీసుకోవడము, ఫ్యాక్టరీస్ నిర్మించడం ఇట్లాంటి వాటిల్లో, ఎందుకంటే 4వ అధిపతి నీచి పొందుతున్నాడు కదా, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే ఈ సంవత్సరం. 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త అంటే ఎక్కువ గ్రహాలు 3లో పంచగ్రహ షష్టగ్రహ కూటమి 3లో స్టార్ట్ అయినందుకు కొంచెం స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం ఇంటి దగ్గర తక్కువ ఉండడం, బయట ఎక్కువగా తిరగడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గురుగారు, కుంభరాశి వారికి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఇక్కడ ఎవరు పంచాంగం తీసుకున్నా అవే చూస్తారు. అందులో ఆదాయం 8, వ్యయం వచ్చేసి 14గా ఉంది. రాజ్యపూజ్యం కనుక మనకి ఈ పంచాంగంలో చూసుకుంటే 7, 5 అంటే రాజ్యపూజ్యం 7, అవమానించే వాళ్ళ సంఖ్య 5 ఉంది. ఇక్కడ వెంటనే చూడంగానే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది, అయ్యో 8 ఆదాయం అంటే 14 అంటే ఒక 8 లక్షలు ఖర్చు, డబ్బులు వస్తే 14 లక్షలు ఖర్చు అవుతాయా, డబల్ ఆల్మోస్ట్. కాకపోతే నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మీ పర్సనల్ చార్ట్స్లో కనుక
ధనాన్ని ఇచ్చే గ్రహాలు అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే దశలు కనుక నడుస్తే మీరు దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది, ఈ కుంభరాశి వారికి ఏలినాడు శని జన్మ నుంచి తగ్గిపోయింది, 2లోకి వెళ్ళింది. ఓకే. ఈ 12వ అధిపతి 2లోకి వెళ్ళినందుకు కూడా కొంత ఖర్చులు ఎక్కువ ఉన్నాయనేటువంటిది కూడా వీళ్ళు ఇందులో ఇచ్చారు చెప్పాలంటే. కానీ 2లో మీకు గ్రహం ఉన్నప్పుడు ఏదో రూపంలో డబ్బులు కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే 2వ అధిపతి 5లో ఉన్నందుకు కూడా కొంత ప్లానింగ్ ద్వారా డబ్బులు రావడం, ఈ ప్లాన్ ఇచ్చినందుకు లేదా కొన్ని టీచింగ్స్ రిలేటెడ్, ట్రైనింగ్స్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్ ద్వారా కూడా వాళ్ళ జాతకంలో ఏదైతే ధనయోగంగా ఉందో ఆ రూపంలో డబ్బులు రావడం కూడా జరుగుతుంది. అదే కాకుండా వీళ్ళకి షష్టగ్రహ కూటమి ధనస్థానంలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే ధనస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందో ఫస్ట్ అక్కడ ఫైనాన్స్ ఇవ్వడానికి గ్రహాలు అక్కడ వచ్చున్నాయి. అది మనం కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. ఇక్కడ 8-14 కనిపిస్తుంది కదా అని భయపడాల్సిన పని లేదు. దాంతోపాటు 2వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు అవి ఏ గ్రహాలు అయితే ఉన్నాయో షష్టగ్రహ కూటమిలో అంటే శని, రాహువు, బుధుడు, అందులోని మనకి రవి, శుక్రుడు, ఈ చంద్రుడు 6 ఉంటున్నారు. అయితే ఈ 6లో ప్రధానంగా నీచబడి ఉన్నటువంటిది బుధుడయ్యాడు. పరివర్తన యోగంలో మళ్ళీ బుధుడు ఇక్కడికి మారుతాడు లేండి. కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా బుధగ్రహం దగ్గర కనుక దీపారాధన కనుక చేస్తూ ఉంటే 2లో నీచబడినటువంటి గ్రహం యొక్క దోషం తగ్గుతుంది కుంభం వారికి. అది. అండ్ అలాగే రాజపూజ అవమానం కనుక తీసుకుంటే ఇవి 7-5గా ఉంది కాబట్టి పర్లేదు. కానీ ఖర్చు తగ్గాలంటే కనుక దగ్గరలో గోశాల ఉన్నట్లయితే కాస్త గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లం తినిపించడం ద్వారా కూడా వీళ్ళ ఖర్చులు తగ్గుతాయి. ఓకే. అది. సో మిగతా ప్లానెట్స్ అన్ని ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి గురుగారు? లైక్ ఇండివిజువల్గా చూస్తే ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, పెళ్లి పరంగా, పిల్లల పరంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శని 2లోకి వెళ్ళాడని చెప్పుకున్నాం. సో 2లో ఉన్నటువంటి శని ఫైనాన్స్ ప్రొడ్యూస్ చేస్తాడు, కాస్త 12వ అధిపతి అయినందుకు ఖర్చు కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఇక సంతానం గురించి మీరు మాట్లాడారు కాబట్టి గురువు, రవి ఇద్దరు కూడా సంతానానికి కారకుడు. ఈ కుంభం వాళ్ళకి 5వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఎప్పటి నుంచో సంతానం లేదు అని బాధపడేటువంటి వారికి ఈ సంవత్సరం వీళ్ళకి కొంతవరకు శుభవార్త వింటారు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. ఇక అలాగే కేతువు వీళ్ళకి 8లో ఉన్నాడు ప్రజెంట్. రాహు 2లో ఉన్నాడు, కేతు 8లో ఉన్నాడు. రాహు ఎప్పుడైతే షష్టగ్రహ కూటమిలో ఉన్నాడో అది కొంచెం ఆన్లైన్ త్రూ ధనయోగాన్ని కూడా అక్కడ ఇస్తున్నాడు. కాకపోతే ఈ కేతువు 8లో ఉన్న కేతువు జూన్ తర్వాత నుంచి ఇందులోకి వస్తాడు, ఇది సప్తమంలోకి వస్తాడు. కాబట్టి వీళ్ళు ఏదైనా వివాహ నిర్ణయాలు, వివాహం ప్రయత్నాలు ఇవన్నీ కూడా జూన్ లోపలే చేసుకుని వివాహం చేసుకోవడం మంచిది. జూన్ దాటిందంటే ఏమవుతుందంటే వీళ్ళకి లగ్నంలోకి రాహు, సప్తమంలోకి కేతు ఎప్పుడైతే వచ్చాడో అది జన్మజాతకంలో ఉన్న గోచారంలో రాహుకేతువులు ఇలా 1/7 యాక్సెస్లో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఈ వివాహ సంబంధించిన విషయంలో ఆ సమయంలో చేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. అంటే కుదరదు సరిగ్గా. 1/7 యాక్సెస్లో రాహుకేతువులు ఉన్నారు. వీళ్ళకి ఒకటి అనిపిస్తే వాళ్ళకి ఒకటి అనిపిస్తుంది. వీళ్ళకి ఇదేదో చాలా బాగుంది అనిపించేది, వాళ్ళకి ఏముందిలే అది వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వైరాగ్య కారకుడు కేతు, అందుకని అనమాట. అలాగే కుంభం వారు మొదటి 3 నెలలు ఎవరికైనా అప్పులు ఇవ్వడం విషయంలోనే, అన్నదమ్ముల గొడవల విషయంలోకి ఎంటర్ అవ్వకూడదు. అలాగే జాబ్ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మొదటి 3 నెలలు పర్టికులర్గా కుంభం వారు. ఇక బిజినెస్ పీపుల్కి ఎట్లా ఉంటుంది ఏంటంటే బిజినెస్ పీపుల్కి గ్రోత్ అనేది ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే లాభాధిపతి 5మంలో ఉన్నాడు కాబట్టి అది 5మంలో ఉండడం వల్ల సంతాన యోగాన్ని ఇస్తుంది, బిజినెస్ గ్రోత్ని కూడా ఇస్తుంది. సో ఇట్స్ ఓకే, ఫైన్, నో నీడ్ టు వరీ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో ఓవరాల్గా వీళ్ళు ఏం రెమెడీస్ పాటించాలంటారు? వీళ్ళు ఎప్పుడూ అయినా సరే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి. విష్ణు సహస్రనామాల్లో అందులో ముఖ్యంగా ఓం మధుసూదనాయ నమః చేసుకుంటూ ఏలినాడు శని ఒకటి నడుస్తుంది కాబట్టి కాస్త ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః మంత్రము, ఓం మధుసూదనాయ నమః మంత్రం, ఈ రెండూ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది చెప్పాలంటే వీరికి. రైట్. సో ఓవరాల్గా అయితే బాగానే ఉంది. చిన్న రెమెడీస్ పాటిస్తే ఇంకా ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఇంకా ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. సో ద్వాదశ రాశుల్లో భాగంగా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మనం వివిధ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుంటున్నాం కదా గురుగారు. అందులో భాగంగా ఫైనల్గా మీన రాశికి ఎలా ఉంది తెలుసుకుందాం. వీళ్ళకి కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య అవమానం తీసుకున్నట్లయితే 5, 5, 3, 1 అంటే ఆదాయం 5, వ్యయం 5 సమంగా ఉంది. కానీ కొంచెం ఆదాయం పెంచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా, సేవింగ్స్ ఉండాలి కాబట్టి. రాజ్యపూజ్యం 3, అవమానం 1 కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. అయితే వీళ్ళకి ఆదాయం పెంచుకోవాలి అంటే మీనం వారికి ఏం చేయాలంటే సర్వసాధారణంగానే వీళ్ళకి
లగ్నంలో అధిక గ్రహాలు ఉన్నాయి అంటే స్టార్టింగ్లోనే ఎక్కువ గ్రహాలు లగ్నంలో ఉంటున్నాయి. ఓకే. ఎక్కువ గ్రహాలు ఎప్పుడైనా లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓవర్గా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని వీళ్ళే చూసుకునే పనులు పెట్టుకుని ఉంటారు. ఓకే. ఓవర్లోడ్ అవ్వడం అనమాట. అన్ని మన దగ్గరే ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది, అబ్బా ఈ పని మీరే, అకౌంట్స్ మీరే, పిలవడం అన్నీ ఒకటే అనుకోండి, కష్టం. మల్టీ టాస్కింగ్స్ ఎక్కువ చేస్తుంటారు. అవి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి వీళ్ళు. ఓకే. ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని గ్రహాలు దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఓకే. అది కాకుండా ఏలినాటి శని జన్మలోకి వచ్చింది. ఇంతకాలం వీళ్ళకి 12లో ఉండేటువంటి శని ఇప్పుడు విశ్వవసు నామ సంవత్సరంతో జన్మంలో సంచరిస్తుంటాడు. ఇది 2 రకాల ఫలితం ఇస్తుంది ఎప్పుడు శని. ఎందుకంటే ఇక్కడ శని లాభాధిపతి, వ్యయాధిపతి 2. కొన్ని వ్యాపార లాభాలు ఇస్తుంది ఒకవైపు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వల్ల స్ట్రెస్ కూడా ఇస్తుంది. అయితే వీళ్ళు మొట్టమొదటిగా సంపాదనా యోగంలో నరసింహస్వామి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత సంపాదనా యోగం పెరుగుతుంది. అదేవిధంగా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః అనే నామస్మరణ కూడా సంపాదన అనేటువంటి దాన్ని పెంచుతుంది వీళ్ళు. అయితే వీళ్ళ కుజుడు పంచమంలో ఉన్నందుకు పర్టికులర్గా సర్వసాధారణంగా ఏంటంటే మీనం వారికి కానీ, కుంభం వారికి కానీ, మిథునం వారికి కానీ, కొన్ని రాసుల వారికి, వృషభం వారికి కానీ షేర్ మార్కెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి పంచమంలో కుజుడు నీచపడుతున్నాడు కాబట్టి షేర్ మార్కెట్ జోలి కొంత అగ్రెసివ్గా వెళ్ళడం లాంటివి చేయకూడదు. షేర్ మార్కెట్ విషయంలోని కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ ఒక 3 నెలలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీతో ఉండి కూడా అన్ని పనులు చేసేస్తుంటారు. కొంచెం ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మాత్రం వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అది ఇక మిగతా గ్రహాలు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి రాహు లగ్నంలో ఉండి కేతు సప్తమంలో ఉన్నాడు. అంటే మేజర్గా తీసుకోవాల్సింది రాహుకేతువుల్ని, శని గురువుని తీసుకుంటాం. ఇందులో రాహు ఎప్పుడైతే లగ్నంలో ఉండి సప్తమంలో కేతు ఉన్నాడో, రాహు ఇల్యూజన్ కారకుడు. అంటే ఏదో జరుగుతుంది, ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో ఊహలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఊహల నుంచి ఫస్ట్ వీళ్ళు బయటికి రావాలి. అలాగే సప్తమంలో కేతు ఉన్నందుకు వీళ్ళకి ఏదైనా వివాహ నిర్ణయాలు కావచ్చు, ఒక బిజినెస్లో పార్ట్నర్ని తీసుకునే అంశంలో కావచ్చు, సోషల్గా ఏదైనా మాట్లాడేటప్పుడు ఇవాళ రేపు చూడండి మనం ఈ యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొంతమంది మైక్ పెట్టగానే ఏదో మాట్లాడేస్తుంటారు. అది ఏం మాట్లాడుతున్నాం, దేనికి ఏంటి అనేటువంటి చూడరు, తోక ఉండదు మీరు అన్నట్టుగా. ఇలాంటివి చేయకూడదు. అంతే సమాజ స్థానం అంటారు, సామాజిక స్థానంలో కేతు ఉన్నాడు కదా, అందుకని వీళ్ళ వివాహ ప్రయత్నాలు కూడా జూన్ తర్వాతే బాగుంటాయి చెప్పాలంటే వీళ్ళకి. అలాగే మీ లగ్నాధిపతి అంటే వీళ్ళ యొక్క రాశ్యాధిపతి 4లోకి వెళ్ళినందుకు వీళ్ళు ఈ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ తర్వాత నుంచి ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసుకుంటారు. లేదా మధ్యవర్తిత్వంగా ఎవరికైనా ప్రాపర్టీ అమ్మిపించడం, కొనిపించడం ద్వారా కొంత ప్రాఫిట్ పొందడము, ఇటువంటి వీళ్ళకి ఎక్కువగా చూపిస్తున్నాయి చూసుకున్నట్లయితే. సో ఓవరాల్గా వీళ్ళు ఎప్పుడు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి గురుగారు? చెప్తాను. పర్టికులర్గా వీళ్ళకి ఇంకొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు గతంతో పోల్చుకుంటే బాగుస్తాయి. అయితే మీరు రెమెడియల్ పార్ట్ అడిగారు కాబట్టి పంచమంలో ఉన్నటువంటి కుజుడికి సంబంధించిన రెమెడీ మెయిన్గా చేసుకోవాలి. ఎందుకంటే ఆలోచన స్థానంలో ఉన్నాడు, అగ్రెసివ్ ప్లానెట్ ఆలోచన స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకాస్త అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ తప్పిదాలు చేయకుండా ఉండాలి. అండ్ అలాగే నవగ్రహాల్లో కుజ చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గౌరీదేవిని ఎక్కువగా ప్రార్థించడము, లగ్నంలో ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనివారాలు ప్రత్యేకంగా వీళ్ళు ఒక రెమెడీ పాటిస్తే ఖచ్చితంగా శని ప్రభావం తగ్గుతుంది. ఏమిటంటే నువ్వుల నూనె ఉంటుంది, నువ్వుల నూనెని తీసుకొని శివాలయాల్లో దీపారాధన కోసం ఇచ్చినట్లయితే చాలా మటుకు రిలీఫ్ అనేటువంటిది వస్తుంది వీరికి. సో ఈ చిన్న చిన్న మార్పులు జీవితంలో చేసుకుంటూ వెళ్తే కనుక అంతలో పోవాల్సింది ఇంతలో తొలగిపోతుంది కదా గురుగారు. అసలు అది మన దగ్గర దాకా కూడా కొన్నిసార్లు రాకుండా వెళ్ళిపోవచ్చు. అవును, తప్పకుండా అండి, అందులో డౌట్ ఏం లేదు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.